హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు దారిలో సరసమైన కథ. ఈ వలపు దారిలో ఏమైందో తెలుసుకునే ముందు నా కథకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కథ చదవండి. కథ ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి. ఇక కథలోకి వెళ్దామా? కథ పేరు వలపు దారిలో సరసమైన కథ. రచయిత కేవీజీ మేఘమాల గారు. అనుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో హఠాత్తుగా ఇంటికి వచ్చాడు వికాస్ సాయంత్రం 6:30కి. పిల్లల్ని ట్యూషన్ దగ్గర దించేసి అటు నుండి అటే గ్రౌండ్కు వెళ్ళి 1 గంట సేపు షటిల్ ఆడి మళ్ళీ 1 గంట సేపు బాతా ఖానీ కొట్టి ఎప్పుడో రాత్రి 9 తర్వాత కానీ ఇంటికి రాని అతడు ఈరోజు కొద్దిగా వర్షం పడి చిత్తడిగా ఉండి ఎవరూ రాకపోయేసరికి మాట్లాడేవారు లేక కొద్దిసేపటికే ఇంటికి వస్తుంటాడు. దారిలో ఒక స్నేహితుడు కలుస్తాడు. అతడితో కలిసి ఒక వేడివేడి కాఫీ తాగి అలా వాకింగ్ చేద్దామని బయలుదేరిపోతుండగా అతడికి ఫోన్ వస్తుంది. అతడికి ఇష్టం లేకున్నా తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుందని చెప్పి వెళ్తాడు. ఉసూరుమంటూ ఇంటికి బయలుదేరతాడు. ఏందిరా ఈ కర్మ అని. దారిలో మల్లెపూలు అమ్మే ముసలిది కనిపించేసరికి ఏదో గుర్తొచ్చి డబ్బులిచ్చి మల్లెపూలు తీసుకుంటాడు హుషారుగా. వరండాలో అమ్మ పడుకుని ఉంటుంది. పలకరిస్తే కూడా మంచి నిద్రలో ఉండి పలకదు. రాజీ ఎక్కడా అని చుట్టూ చూస్తాడు. ఎక్కడా కనిపించలే. వంటింట్లో, బయట, మిద్దె మీద అలా మొత్తం చూసి బెడ్రూంలోకి రాగానే బాత్రూంలో ఉన్నట్లుంది అనుకొని మెల్లిగా లోపలికి వచ్చి తలుపు దగ్గరగా వేసి అక్కడే దాక్కుంటాడు. పెళ్ళై 10 ఏళ్లైనప్పటికీ పెళ్ళాంతో చేసే చిలిపి పనుల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయడు వికాస్. వాళ్ళది పెద్ద బెడ్రూమ్, మొన్నీ మధ్యే కట్టాడు. బాత్రూమ్ కూడా చాలా పెద్దదే. ఆ మాటకొస్తే ఇల్లు కూడా పెద్దదే. తన రెవెన్యూ ఆఫీస్లో మంచి సీట్లో ఉన్న ఉద్యోగం, ఇంట్లో ఒక పనిపిల్ల, ఏ చీకు చింతాలేని జీవితం, తన భార్య కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఇక్కడకు ఒక 20 కిలోమీటర్లు ఉంటుందేమో. రోజు ఉదయం దింపేసి వస్తే సాయంత్రం అతను రావటం వీలైతే వచ్చి ఇంట్లో దించేసి పోవటం. 2 పిల్లలు, 2 మగపిల్లలు. ఒకడు 4వ తరగతి, రెండోవాడు 2వ తరగతి. 2 వాళ్ళ అమ్మలాగే మంచి అందంగా ఉండి చక్కగా ఉంటారు. అత్తగారిని తల్లిలా భావించే కోడలు, మొగుడిని ప్రాణంగా చూసుకునే ఇల్లాలు, పిల్లల్ని అపురూపంగా చూసుకునే తల్లి. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే తన భార్యతో అతడిది చక్కనైన సంసారం, ప్రశాంతమైన జీవనం. కొద్దిసేపు వాకింగ్, ఇంకొద్దిసేపు స్నేహితులతో మాటామంతి, ఇంటికొచ్చినాక అమ్మతో కొద్దిసేపు కుశల ప్రశ్నలు, మొత్తంగా జాలీ జీవితం. ఇలా ఆలోచిస్తూ ఉండగానే బాత్రూం లోపల నుండి కూని రాగాలు వినిపిస్తున్నాయి. విషయం అర్థమైంది. అక్కడే తలుపు వెనకాల దాక్కుని ఎప్పుడెప్పుడు భార్య బయటకు వస్తుందా అని కాచు కూర్చున్నాడు వికాస్. క్షణాలు యుగాలుగా గడిచిపోతున్నాయి. అలా ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. కనుగుడ్లు విప్ప తీసుకుని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. మెల్లిగా గడియ తీసిన చప్పుడు అయింది. బయటకు చూసిన రాజీ బెడ్రూమ్ తలుపు వేసినట్లే ఉంది. పాపం ఎవరూ లేరనుకొని హాయిగా తలారా స్నానం చేసి ఒక పెద్ద టవల్ను అలా అలా చుట్టుకొని అప్పుడే బెడ్రూంలోకి వచ్చి చుట్టుకున్న టవల్ను విప్పతీసి అలా అలా ఒళ్ళంతా తుడుచుకుంటూ ఉంటుంది హాయిగా. పిల్లలుంటే రోజు బాత్రూంలోనే డ్రెస్ చేంజ్ చేసుకుని హుందాగా బయటకు వచ్చే భార్యను తలుచుకుంటే అదే విధంగా వస్తుందనుకున్న వికాస్ అలా ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు. వెనక వైపు టవల్తో తుడుచుకున్న ఆమె మళ్లీ టవల్ను ముందు వైపుకు జరిపి శరీరాన్ని తుడుచుకుంటుంది. వెనక వైపు ఏ ఆచ్ఛాదన లేకుండా అలా నిలబడ్డ తనను చూసి గుటకలు మింగుతాడు వికాస్. ఎంత భార్య అయినా అలా తనను చూడటం ఇదే మొదటిసారి. ఏదో ఆ సమయంలో అంటే ఎలాగోలా గడిచిపోయేది. కానీ ఇప్పుడు ఇలా అసలే మిసమిసలాడే అందం, నాజూకైన శరీరం, పైపెచ్చు ప్రాణంగా చూసే భార్య,
అంతులేని ప్రేమ కనపరిచే శ్రీమతి. ఇక అంతే, ఆమెను అలా చూస్తూ ఉండేసరికి తట్టుకోలేక ఒక్క ఉదుటన బయటకు జంప్ చేస్తాడు తన ఎదురుగా. ఒక్కసారిగా ఏదో దూకినట్లు అయ్యేసరికి భయపడి టవల్ను అలాగే వదిలేస్తుంది ఆమె భయపడుతూ. ముందుకు వచ్చిన వికాస్ ఆమె అందాలను చూస్తూ వివసుడై ఆమెను చుట్టుకుంటాడు గట్టిగా. అసలే భయంతో ఉన్న ఆమె వచ్చింది మొగుడే అని తెలిసేసరికి పట్టరాని కోపం వచ్చి అక్కడే ఉన్న దువ్వెన తీసుకొని చర్రుమని ఒక్కటిస్తుంది. దెబ్బ కొట్టినా అంతవరకు వచ్చాక వదిలేది లేదు అని అనుకుంటూనే ఆమెను బలవంతంగా బెడ్ పైకి పడుకోబెట్టి సింహంలా దూకుతాడు. అతడి ఉద్దేశం కనిపెట్టిన ఆమె కావాలని ఎలాగైనా తప్పించుకోవాలని, వద్దండి, అసుర సంధ్య వేళ రాక్షసులు తిరుగుతుంటారు, బాగుండదండి అని అంటుంది. ఏమీ పర్వాలేదులే, బెడ్రూమ్ బయట సర్వదేవతలు ఒక దృష్టి పెట్టి ఉంటారట. నీవు చెప్పే అసురులు వస్తే కాల్చి బూడిద చేస్తారులే, నీవేమీ భయపడకు అని అంటాడు కావాలని ఆమె మాటలకు రిటార్ట్ ఇస్తూ. ఏమండి, ఈరోజు శనివారం, నేను పూజ చేసుకోవాలి, అసలే ఈరోజు ఒక పొద్దు అని అంటుంది ఇంకోసారి. ఇంత అందాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ఆ వారం ఈ వారం అంటే నేనెలాగా ఆగేది? ముందు మొగుడు పూజ కాని ఆ తర్వాత దేవుడి పూజ చేద్దాం, అంతేకాని నన్ను ఆపకు అని ప్రాధేయపడినట్లు చెవి పక్కన గొణుగుతూ ఉంటాడు. అలా అలా మీదికొచ్చి ఆమె చెక్కిళ్ల మీద ముద్దు పెడుతూ, కొంచెం బెండైనా ఇంకొంచెం భయపడుతూ, బయట ఎవరో వచ్చినట్లున్నారు అని అంటుంది. సాక్షాత్తు ఆ దేవుడే వచ్చినా ఇప్పుడు తలుపు తెరవటం కుదరదు అని మీద పడతాడు. ఇక లాభం లేదనుకొని అలా అలా అతడికి అనుకూలంగా దగ్గరికి తీసుకుంటుంది అతడిని. కవ్వించే ఆ కళ్ళు, విశాలమైన ఆ నుదురు, ఎవరో మనసారా చెక్కినట్లుండే ఆ ముక్కు, పాలు కారే ఆ చెక్కిళ్ళు, ఎర్రటి దొండపండు లాంటి ఆ పెదాలు, శంఖం లాంటి మెడ, ఏది చెప్పినా సరే అని తల ఊపే అందమైన ఆ చెవులు, మంచి కండపట్టి బాగా నునుపు తేలిన భుజాలు, ఆ భుజాల అందాన్ని ఇనుమడించేలా అందాల బరువైన ఎత్తులు, ఉండి లేనట్టుండే నడుము, కవ్వించే ఆ పొడ్డు, అందమంతా పోగు చేసి గుట్టలా వేసినట్టు ఉండే ఆ నాజూకైన దేహం, నవ్వు ముఖంతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే ఆమె మనసు, ఇలా ఒక్కోటి చెప్పేస్తూ అక్కడ ఒక్కో చోట ఒక్కో విధంగా ఒక గాఢ ముద్దు పెట్టేస్తూ ఆమెను తన్మయత్వంలో ముంచేస్తూ, అప్పుడే స్నానం చేసి అరవిరిసిన ముద్దమందారంలో ఉన్న ఆమె అణువణువును సున్నితంగా తాకుతూ, చిలిపి ముద్దులు పెడుతూ, ఏవేవో ఊహిస్తూ, ఏదేదో ఆలోచిస్తూ ఉన్న ఆమె మీద మెల్లిగా రంగంలోకి దించే ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ క్రమంలో ఆమె అందాలను పొగుడుతూ అతడు మాట్లాడే మాటలకు ఆమె పరవశించిపోతుంది. ఆమె ఇచ్చిన అనుకూల సందేశాలతో కొద్దిగా హుషారు వచ్చినవాడిలా రెచ్చిపోతాడు. అతడి కిక్కిచ్చే మాటలకు, హుషారు గొల్పించే చిలిపి చేతలకు హాయిగా ఊకొడుతూ, అతడిని తన చేతులతో సైగలతో మత్తెక్కించే అందాలతో మురిపిస్తూ మైమరపిస్తూ ఎక్కడికో తీసుకువెళ్లిన ఆమె కూడా హుషారు కల్పిస్తూ నా రసిక శృంగార సామ్రాజ్యంలో ఇద్దరూ అలా అలా విహరిస్తుంటారు. ఎవరూ ఓడిపోని యుద్ధంలో తనను దగ్గరుండి విజయాన్ని అందించి మధురానుభూతులను మిగిల్చిన అతడి మీద ఆమెకు ప్రేమ పెరిగి అతడి ముఖాన్ని తీసుకొని చిక్కటి ముద్దు ఇస్తుంది పరవశంతో. ఆ జంట ఒక చల్లని సాయంకాలం ఇంత మధురంగా గడిపినందుకు చల్లటి గాలులు కూడా పరవశించి నాట్యమాడుతుంటాయి ఆ గదిలో. ఏ ఆచ్ఛాదన లేకుండా ఒకరి ఒడిలో ఒకరు తలదూర్చి చేసిన రసిక యుద్ధం ముగిసిన తరువాత అలసిపోయిన అతడు అలాగే వెల్లికలా పడుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఆమె వీపు మీద తన తల పెట్టి హాయిగా రెస్ట్ తీసుకుంటాడు. ఏదో ఆలోచనలో ఉన్నప్పటికీ అనుకోని విధంగా భర్త ఇలా రావటం, ఆవేశంగా మీద దూకటం, ఒళ్లంతా ఆక్రమించడం, ఏదో పిల్లలు నిద్రపోయిన తర్వాత తూతూ మంత్రంగా భయపడుతూ హడావిడిగా పని కానిచ్చే పరిస్థితుల్లో ఇలా హాయిగా మనసు విప్పి మాట్లాడుకుంటూ
సంతోషంగా గడపటం ఆమెకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. తనివి తీరా యుద్ధం చేసి విజయుడై అలా పక్కకి వాలి సోలిపోతాడు. మనసు నిండా సంతోషం నిండగా అనుకోని వరంలా కలిసొచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని అలా ఆ ఆనందంలో తేలియాడిన అతడు ఒక్కసారిగా అనుమానం వచ్చి ఇటు మళ్ళుతాడు. కళ్ళు తెరిచి చూస్తే అటు తిరిగి పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎన్నో రోజుల తర్వాత తనివి తీరా అందాల విందు అందించిన తర్వాత ఆమె ఎలా ఉంది, ఆమె రియాక్షన్ ఏమిటో చూద్దామని పొదివి పట్టుకొని ముఖాన్ని తన వైపు గుంజుకొని ఆమెను పరీక్షగా చూస్తాడు. ఏమైందా అని మెల్లిగా భుజం పట్టుకొని తన వైపుకు లాక్కొని విచారిస్తే అసలు విషయం అప్పుడు చెబుతుంది. వికాస్ అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంట్లో కాలు కాలిన పిల్లిలా. తనకు అర్థమవుతున్నది. అప్పటికి అది ఇది అని సాయం చేస్తున్నాడు. ఎవరైనా దొరుకుతారేమోనని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏం లాభం? తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు. కానీ అదేం కర్మో, ఎవ్వరూ రావటం లేదు. రాజీకి ఈ మధ్య పని ఎక్కువయ్యింది. ఇన్ని రోజులు ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేసిన పిల్లకు ఈ మధ్యనే పెళ్లి అయ్యింది. పెళ్లికి కూడా 2 రోజులే సెలవు తీసుకుంది. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో పిడుగులాంటి వార్త. దాని మొగుడికి పట్నం మీద గాలి మళ్ళింది. అనుకున్నదే తడవుగా వెళ్ళొస్తా అమ్మగారు, పిల్లలు జాగ్రత్త అని చెప్పిపోయింది. అప్పటికి నీకేం తక్కువ చేశానే, అందరికంటే ఒక 200 ఎక్కువే ఇస్తున్నాను కదా అని అన్నా వినిపించుకోలేదు. అక్కడికి నేనుండి ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పవే అని అన్నాను. సరే సారు, అట్లే చెబుతాలే అని అన్నది. కానీ ఇప్పటికి వారం రోజులయ్యింది. ఇంట్లో 5గురికి వండటం, చిన్నపిల్లలకు స్నానాలు తయారు చేయించి అమ్మకు టిఫిన్ భోజనం అన్నీ తయారు చేసి అంట్లు బట్టలు అన్నీ తోముకొని సర్దుకొని బస్టాండ్కు పోయేసరికి ఒక్కోసారి ఆ ఒక్క బస్సు పోతే ఆటోలు పట్టుకొని స్కూల్కు పోయేసరికి వాళ్ళ హెడ్ మాస్టర్ ఒకటే క్లాస్. ఇన్ని రోజులు రంగమ్మ ఉండేసరికి మాకు ఏమీ అర్థం కాలే. ఉదయమే వచ్చి పాచి పని చేసి బయట మొత్తం కడిగి ముగ్గులు పెట్టి రాత్రి అంట్లు అన్నీ తోమి అవసరమైతే మా 2 పిల్లలకు స్నానాలు స్కూల్ డ్రెస్ వేసి బూట్లు వేయించి రెడీ చేసేలోపు ఈమె వంట పని పూర్తి చేసుకుని మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని ఒక పావు గంట ముందే బస్టాండ్లో ఆమెను దించేసి నేను నిదానంగా ఇంటికి వచ్చి టిఫిన్ తినేసి హాయిగా ఆఫీస్కు బండి మీద పోయేవాడిని. ఇంటి పక్కనే ఉండటంతో మధ్యాహ్నం పూట మా అమ్మకు అన్నం పెట్టి ఇల్లంతా శుభ్రంగా తుడిచి అమ్మకు స్నానం చేయించి ఇంటికి కాపలాగా కూర్చుంటూ ఆ టీవీ చూస్తూ అమ్మకు ఇంత కాలక్షేపం అయ్యేది. ఎంతో నమ్మకంగా పనిచేసేది కాబట్టి మేము ఇల్లు పూర్తిగా వదిలేసిపోయేటోళ్ళం. దాని కష్టానికి తగ్గట్టే అడిగిన దానికంటే ఎక్కువే ముట్ట చెప్పేవాళ్ళం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో పిల్లగా ఉండేది. దాన్ని నాన్న తాగుబోతోడు. అయినా కష్టపడి పనిచేసి కూలికి తెచ్చిన సొమ్ముతో కుటుంబం గుట్టుగా గడిచిపోయింది దానికి. పెళ్లి తర్వాత కూడా కొన్ని రోజులు బాగానే ఉండింది మాకు. పెళ్లికి కూడా ఏమీ తక్కువ చేయకుండా ఒక పట్టుచీర, మంచి గిఫ్ట్, కొత్త సామాను, పెళ్లి ఖర్చులకి కొంత డబ్బు సహాయం కూడా చేశాము. అయితే అవన్నీ మేము లెక్క చేసుకోలేదు, అప్పుడు ఇప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు నా పరిస్థితి అధ్వాన్నమైంది. అమ్మకు ఒక్కగానొక్క కొడుకు కావటం, ఆమె పక్షవాతంతో లేవలేకపోవటంతో కొంచెం ఇబ్బందిగా ఉన్నా రంగమ్మ తోడు ఉండటంతో రాజీకి ఇన్ని రోజులు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. పనిలో పనిగా నాకు కూడా రాజీ ఇంట్లో కేవలం టిఫిన్స్ భోజనం మాత్రమే చేస్తే సరిపోయేది. దానితో శరీరానికి కొద్దిగా విశ్రాంతి. అప్పుడు నాకు కూడా భలే ఉండేది. ఇంట్లో వంట చేస్తున్నప్పుడు, పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు నేను అలా దొంగచాటుగా పోయి రాజీని వెనక నుండి గట్టిగా వాటేసుకోవటం, మెడ మీద వీపు మీద ముద్దుల వర్షం కురిపిస్తూ
ప్రేమగా దగ్గరకు తీసుకోవటం, రకరకాల చిలిపి పనులు చేస్తూ ఉంటే కొద్దిగా ఆనందంతో కూడిన కోపాన్ని ప్రదర్శిస్తూ పైకి వద్దంటూనే కావాలని ప్రేరణ ఇవ్వటం, ఇలా తనలో ఉత్సాహాన్ని నింపటం, ఆ స్ఫూర్తితో పడకగదిలో తాను కూడా పూర్తిగా రెచ్చిపోయి నాకు సర్వసుఖాలు చూపెడుతూ నన్ను అదే పనిగా మైమరిపించటం, అలా మా కాపురం 3 పువ్వులు 6 కాయలుగా తయారయ్యింది. అన్ని రోజులు ఒకలా ఉంటే అది జీవితం ఎందుకవుతుంది? ఎప్పుడైతే ఆ పిల్ల హ్యాండ్ ఇచ్చిందో నా పని కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. పాపం పిల్లల పనులు, ఇంటి పనులు, వంట పనులు చేసుకోలేక సతమతమవుతూ పైపెచ్చు బడిలో అలా కష్టపడి ఇంటికి వచ్చి మళ్ళీ అన్ని రకాలుగా కష్టపడి ఏ తెల్లవారుజామునో లేచి పనులు చేసుకోవటంతో నాకు పూర్తిగా ఒక్కపొద్దు అయ్యింది. భోజనం విషయం కాదు సుమండి, దానితో నాకు చిరాకు, మా ఆవిడ పరాకు ఎక్కువయింది. ఇంట్లో నా అసహనం, ఆమె అసంతృప్తి ఒక్కొక్కటిగా బయటపడటం జరిగిపోయింది. ఇంటి పనంతా చేసి అలసిపోయి పడుకున్న ఆమెను ఇబ్బంది పెట్టలేక కొన్నిసార్లు నేను దగ్గరకు పోయినా నన్ను పట్టించుకోలేక దూరం పెట్టి కొన్నిసార్లు, ఈ క్రమంలో ఆమె మీద కోపంతో అలిగి కొన్ని రోజులు, ఇలా కాలం చాలా భారంగా గడుస్తుంది తనకు. దానితో ఏదో అన్నం తింటున్నామంటే తింటున్నాము. ఆమె అలసిపోయి పడుకుంటే ఆమెను అలా చూస్తూ మూడంకె వేసి నేను సోఫాలోనో ఆరుబయటో విశ్రాంతి తీసుకునేవాడిని. అయితే ఇలా ఎక్కువ రోజులు పస్తులు ఉండటం వల్ల ఆ కోపం, బాధ పిల్లల మీద చూపించటం, దానికి నేను తిట్టడం, ఆమె అలగడం, ఇలా ఒకరికొకరం ముడుచుకొని ఇప్పటికి 15 రోజులు. మధ్యలో 1-2 రోజులు ప్రయత్నించినా ఆమె నుండి ఎటువంటి సహకారం లేక ఏదో తూతూ మంత్రంగా కానిచ్చడం. ఇన్నాళ్ళు పెళ్లి భోజనంలా తిన్న నేను ఇలా తద్దినం భోజనం తినలేక ఆ విధంగా ఉండడం నచ్చక ఎందుకో ఆవిడను ఇంకా దూరం చేసింది. గత 15 రోజుల నుండి సరైన భోజనం లేదు సరికదా, చిన్న చిన్న టిఫిన్స్ కూడా చేయలేకపోయాను. ఆమె మీద కోపంతో వంటింట్లోకి కూడా వెళ్ళక, నా పనులు సరిగ్గా చేసుకోక ఆ ప్రభావం ఆఫీసులో కూడా పడింది. పిచ్చి పట్టినట్లు ఉండేది. నిజం చెప్పాలంటే నా భార్య అని కాదు కానీ మంచి నాజూకు అందం ఆమె సొంతం. ఆ కళ్ళలో ప్రేమ, నాపై చూపించే ధీమా, ఆ ఆత్మీయ చూపులు, ఆ అభిమాన చేష్టలు, ఆ చిలిపి నవ్వులు, ఆ కొంటె పనులు, అలా పనిచేస్తున్నట్లు చేస్తూ నాకు పెట్టే చక్కిలి గింతలు, అలా పక్క నుండి పోతూ చిలిపిగా చేసే టచింగులు, బాత్రూంలో స్నానం చేస్తూ కావాలని సబ్బు తెమ్మని అడగటాలు, నేను ఉన్నా అని తెలిసినా నా ముందే చీర మార్చుకుంటూ కనికట్టు చేయడాలు, కావాలని ఏదో చేసేస్తూ నన్ను రెచ్చగొట్టడాలు, ఇలా 1-2 తలుచుకుంటేనే ఎంతో హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ లేక జీవితం అంటే ఒక అనాసక్తి ఏర్పడింది. నిజంగా నాకేనా, తనకు అలాగే ఉందా అని అర్థం కాలేదు. ఇలా అవస్థలు పడుతున్నా నాకు ఒకే ఒక ఆశాకిరణం నా స్నేహితుడు. రోజు ఉదయం సాయంత్రం కోర్టులో అలసిపోయేంత వరకు బ్యాడ్మింటన్ ఆడి, కొద్దిసేపు వాకింగ్ చేసి, 1 గంట సేపు లోకాభిరామాయణాలు మాట్లాడి, ఇంటికి వచ్చే వరకు వండి పెట్టినవి తినేసి, 1 గంట సేపు ఫోన్లో చిట్ చాట్ చూసేసి, నిద్ర వచ్చేంత వరకు టీవీలో ఏదో ఛానల్స్ తిప్పేసి, నేను బెడ్రూమ్లోకి పోయేసరికి మా ఆవిడ గుర్రు పెడుతూ పడుకునేది. ఎన్ని రోజులు ఇలా అని నాలో నాకు దిగులు అయ్యింది. నన్ను చూసి వాడికి అనుమానం వచ్చినట్లుంది. రకరకాలుగా గుచ్చి అడిగాడు. కానీ పనిపిల్లను చూడరా అని చెప్పాను. కానీ మా మధ్య పెరిగిన దూరం మాత్రం చెప్పలేదు. అయితే ఒక చిన్న విషయం ఒక పెద్ద సమస్యను తీరుస్తుందని అనుకోలేదు. మా స్నేహితుడి భార్య పెట్టిన వాట్సాప్ సందేశం నా భార్య 5-6 రోజులు అయినా చూడకపోవటం, ఆమెకు ఏదో అనుమానం వచ్చి ఫోన్ చేయటం జరిగిపోయింది. మరుసటి రోజు నేను ఆడాలని పోతే నా స్నేహితుడు నాకు క్లాస్ తీసుకున్నాడు. భార్య అంటే కేవలం ఒక మిషన్ కాదు, డబ్బులు సంపాదించి ఇంట్లో వండిపెట్టి నీకు సకల సౌకర్యాలు కల్పించి పడక గదిలో నీకు సర్వ సుఖాలు ఇవ్వటానికి. ఆమె రోబో కాదు, నీలాంటి మనిషే కదా. పనమ్మాయి దొరకటం చాలా కష్టం.
కానీ పనులు పంచుకోవటం చాలా తేలిక. ఆమె నుంచి నీవు సుఖాన్ని కోరుకుంటున్నావు, కానీ ఆమె కష్టాన్ని నువ్వు పంచుకోవటం లేదు. పని లేక తిన్నది అరగటానికి వాకింగ్లు, ఈ గేమింగ్లు. కాలం మారింది. ఇప్పుడు ఆడా మగ సమానం. ఆ మాటకొస్తే మనకంటే వాళ్ళు ఇంకా ఎక్కువే. మనలాగా సంపాదిస్తూ, ఇంటి పనంతా చేసుకుంటూ, ఇంకా మన చిలిపి కోరికలు తీరుస్తూ వాళ్ళు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మన అదృష్టానికి మనకు చక్కటి పనిమంతులైన పిల్లలు దొరికారు. అటువంటి వారు దొరికితే పూజించి కళ్ళకు అద్దుకోవాలి. కానీ నీలాగా మగవాడు అనే అహంకార జబ్బుతో సంసారాన్ని గబ్బు చేసుకోకూడదు, మబ్బు పట్టినోడిలాగా. అది కాదురా, మనకు టైం ఎక్కడుందిరా అని నేను అడిగేసరికి, టైం ఏముందిరా, చూసుకుంటే ఉంటది, లేకుంటే లేదురా. అయినా ఒక విషయం, అమ్మాయిలో కాదురా, ముందు నీలో మార్పు రావాలి. పనులు షేరింగ్ చేసుకోవాలనే ఆలోచన రావాలి. బయట ఎవడో బండి మీద నుండి కింద పడితే వాడిని లేపి బండి తీసి శుద్ధులు చెప్పి జాగ్రత్తలు చెప్పే మనం ఇంట్లో భార్య మనలాంటి మనిషి అని ఎందుకు అర్థం చేసుకోమో ఆలోచించాలి. ఆమె కష్టంలో, ఆమె పనిలో ఎందుకు సహాయం చేయమో ఆలోచించాలి అని చెప్పిన విషయం నాలో కొత్త ఆలోచనను పురికొల్పింది. ఇన్ని రోజులు నా మగ అహంకార జబ్బుతో మా ఆవిడను ఎంతలా బాధ పెట్టింది, తను ఎంత ఇబ్బంది పడ్డది గుర్తుకు వచ్చింది. అలా ఆలోచిస్తూనే తొందరగా నిద్రపోయాను. తెల్లవారి ఉదయం తనతో పాటు లేచి తను పాచి పనులు చేసుకునేసరికి పాలు పొయ్యి మీద పెట్టి నేను కాలకృత్యాలు తీర్చుకొని తను ముఖం కడుక్కొని వచ్చేసరికి వేడివేడి కాఫీ కప్పుతో ఎదురుపోయాను. మా ఆవిడ ముఖంలో చూసిన సంతోషం నాలో 1000 వోల్టుల శక్తిని ఇస్తే మా ఆవిడలో 1,00,000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. కాఫీ తాగి మా ఆవిడ టిఫిన్ భోజనం తయారు చేస్తూ ఉంటే పిల్లల్ని లేపి ముఖాలు కడిగించి స్నానాలు చేయించి చక్కగా స్కూల్ డ్రెస్సులు వేయించి వాళ్ళను తయారు చేసి మా ఆవిడ ఇల్లు ఊడుస్తుంటే వాళ్లకు టిఫిన్ తినిపించి వాళ్ళ లంచ్ బాక్సులు అవి సర్ది స్కూల్ బస్ దగ్గర దింపి నేను వచ్చేసరికి మా అమ్మకు టిఫిన్ పెట్టబోతుంటే, నీవు తినరాజీ, మా అమ్మకు నిన్ను దించి వచ్చిన తర్వాత తినిపిస్తాలే, మధ్యాహ్నం ఇంటికి వచ్చి అమ్మకు నేను భోజనం తినిపిస్తా అని చెప్పి ఆమెను నవ్వు ముఖంతో బడికి పంపాను. సాయంత్రం మా ఆవిడ వచ్చేలోపు ఆఫీస్ నుండి డైరెక్ట్గా ఇంటికి వచ్చి మా అమ్మకు కాఫీ ఇచ్చి వేడివేడి కాఫీ పెట్టి ఫ్లాస్క్లో పోసి పిల్లలకు పాలు ఇచ్చేసి వాళ్ళు హోంవర్క్ చేసుకోమని చెప్పి మా ఆవిడ కొరకు బస్టాండ్కు పోయి బైక్ వెనకాల కూర్చోబెట్టుకుని ఇంటికి వస్తుంటే ఆమె కూర్చునే విధానం బట్టి అప్పుడే నాకు అర్థమయ్యింది, ఈరోజు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. చాలా సంతోషం వేసింది, ఇంకా ఉత్సాహం వచ్చింది. ఇంటికి రాగానే ఆమె బాత్రూంకు ఫ్రెష్ అవ్వడానికి పోగానే వేడివేడి పొగలు కమ్మే కాఫీ కప్పులో పోసుకొని ఆమెకు ఎదురుపోయాను. వేడివేడి కాఫీ తాగి ఆమె ఇల్లు ఊడ్చుకుంటుంటే అందరి బాక్సులు అవి తీసి బాటిళ్లు శుభ్రంగా కడిగి ఆరేసిన బట్టలు అన్నీ తీసి జాగ్రత్తగా నాకు తోచినట్లు మడతలు పెట్టి సర్దేసి ఈలోపు పిల్లల హోంవర్కులు అవి పూర్తి చేస్తే వాళ్ళ డైరీలో సంతకాలు చేసి నీట్గా దగ్గరుండి రేపటివి అన్నీ సర్దించి ఒక అరగంట సేపు మా ఇంటి పక్కన ఉండే పార్కు వరకు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని బాగా ఆడించి చెమట పట్టి అలసిపోతే ఇంటికి వచ్చి చక్కగా స్నానాలు అవి కానిచ్చి తను కూర చేస్తుంటే నేను చపాతీలు కాలుస్తూ ఉంటే వంటగదిలో అటు మళ్ళుతూ ఇటు మళ్ళుతూ అక్కడ ఇక్కడ తగులుతూ వంటలో వేడి మెల్లమెల్లగా రగులుతూ ఉంటే అందరం కూర్చొని హాయిగా మాట్లాడుతూ మధ్య మధ్యలో తను చిలిపిగా చూసే చూపులను తలుచుకుంటూ తను విసిరేసే వలపు చేష్టలను జాగ్రత్తగా వడిసిపడుతూ వేడివేడి చపాతీలను తినేసి అన్ని తలుపులు మూసేసి తాళాలు వేసేసి టీవీలో వచ్చే న్యూస్ కార్యక్రమం చూస్తుంటే స్నానానికి వెళ్ళిన ఆమె ఏమండి అని పిలుపు. నేను బెడ్రూంలోకి వెళ్ళేసరికి పిల్లలు గురక పెట్టి నిద్రపోతున్నారు. సబ్బు అయిపోయింది, సబ్బు తెచ్చివ్వండి అని అనగానే ఉత్సాహంగా కొత్త సబ్బు తీసుకుపోయి ఇవ్వబోతే బాత్రూంలో తన చేతిలో సబ్బు. అమ్మ దొంగ అనుకొని మెల్లిగా డోర్ మూసి లోపలికి వెళితే సబ్బు నొరికల మధ్య నగ్నంగా నన్ను కొత్త లోకంలోకి ఆహ్వానిస్తూ వెంటనే తలుపు వేసి రసరమ్య అభ్యంగన స్నానం చేయటానికి
వలపుదారిలో ఉరిమే ఉత్సాహంతో నేను శృంగార సామ్రాజ్యంలో వీరవిహారం చేసి తన కౌగిల్లో బంధించటానికి శిల్పి చూపుల చక్కదనంతో తను ఈ రాత్రికి శివరాత్రే అన్న సంతోషాల సవ్వడి నా మదిని తాకుతుండగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది అన్న ఎన్టీ ఓడు సాంగు నా సెల్ ఫోన్ రింగ్ టోన్ గా మారుమోగుతోంది నా ఫ్రెండ్ కాల్తో. శుభం. ఇదండి కదా. ఆలోచిస్తే భార్యాభర్త పంచుకొని చేస్తే ఎంత పనైనా ఏముందండి, సంతోషంగా నిజంగా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు. భారమంతా భార్య మీదే పడేసి నేను మగ మహారాజుని అని కూర్చుంటే మన హీరో గారికి పట్టిన గతే పడుతుందన్నమాట. ఇదండి కదా. ఎలా ఉంది కథ? మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి.